హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ నామినేషన్. అబ్బా, చెత్త అనమాట. బిగ్ బాస్ నామినేషన్ వీడియో లైవ్లో చూసిన తర్వాత నాకంటే చికాకు లేచింది. సో ఇప్పుడు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. బిగ్ బాస్ నామినేషన్. సో 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యారు కదా. ఆ 2 గ్రూప్స్లో ఒకరిపైన ఒకరు నామినేషన్ అయితే చేసుకున్నారనమాట. సో దాంట్లో ఎట్లా అంటే ఒక్కొక్కరు అబ్బాబ్బా అరవడాలు, చికాకులు, అస్సలు రీజన్ లేని పాయింట్స్. నాకు ఒక పెద్ద చెత్తలా అనిపించింది అనమాట. సో బేసిక్గా మనం ఒక్కొక్కరి గురించి చిన్నగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సునీల్ శెట్టి గురించి తీసుకుందాం. సో సునీల్ శెట్టి వల్ల ఎవరికి ప్రాబ్లం లేదని నాకైతే అనిపించింది. సో ఆయన పైన కొన్ని స్ట్రాటరికల్గా కానీ కామెడీగా కానీ మాట్లాడడం అనేది నాకైతే నచ్చలేదు. సో సునీల్ శెట్టి గారు అయితే కరెక్ట్గా తన పైన వచ్చిన కామెంట్స్కి కరెక్ట్గా స్ట్రాంగ్గా నిలబడి కాన్షియస్గానే ఆన్సర్ ఇచ్చిండు నేను అనుకుంటున్నా. సో తర్వాత ఇమ్మాన్యుయల్కి మాస్క్ మ్యాన్కి జరిగిన గొడవ అది పెద్ద రచ్చ అయిందని మనకందరికీ తెలుసు. సో గుండంకులని ఇమ్మాన్యుయల్ అనడం, రెడ్ ఫ్లవర్ అని మాస్క్ మ్యాన్ అనడం, ఇది చాలా వైరల్ అయిందనమాట. సో చాలా ఘోరంగా కూడా అనిపించింది. బిగ్ బాస్ దృష్టిలో కూడా మాస్క్ మ్యాన్కి చాయిస్ లేకుండా పోయింది. మాస్క్ మ్యాన్ ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్పేసి మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. సో సేమ్ టాపిక్ రిపీటెడ్గా ఇక్కడ ఇమ్మాన్యుయల్ మాస్క్ మ్యాన్ పైన చెప్పినమాట. ఏమని చెప్పినాడంటే, సో నేను గుండంకులు అనడం కన్నా నువ్వు అనడం నేను తప్పైతే నువ్వు రెడ్ ఫ్లవర్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మన ఇమ్మాన్యుయల్ అని అడగడం జరిగిందనమాట. సో దానికి మాస్క్ మ్యాన్ సరిగా ఆన్సర్ చెప్పక అరుస్తూ ఇమ్మాన్యుయల్ పైనకి వెళ్ళినమాట. సో అదైతే నాకైతే నచ్చలేదు. సో ఏదన్నా ఉంటే కామెంట్స్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి, ఏదన్నా ఉంటే మైనస్ చెప్పాలి, చెప్పించుకోవాలి, అడగాలి. నీకు తప్పు లేకపోతే నిలబడి వాదించాలి. సో అది తప్ప కరెక్టా, ఏ ఇంటెన్షన్లో అన్నాడు, ఏ విధంగా మాట్లాడినాడు అనేది బిగ్ బాస్ తర్వాత మాట్లాడతాడు. సో అలా మాస్క్ మ్యాన్ అరుచుకుంటూ ఇమ్మాన్యుయల్ పైనకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అనిపించలేదు. సో మీకు ఏమనిపించిందో ఈ విషయం అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో సెకండ్, శ్రీజ, భరణి. సో వీళ్ళిద్దరి కన్వర్జేషన్ నేను చూసినప్పుడు శ్రీజ ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా భరణి పైన చాలా విధాలుగా మాట్లాడుతుంది అనమాట. సో తను గెటప్ అవ్వడానికి, తను సర్వే అవ్వడానికి టీంను వాడుకుంటాడు. ఇలాంటి అతను మర్యాద లేకుండా, పెద్దవాడని మర్యాద లేకుండా తను ఎన్ని ఎలిగేషన్ చేసినా, ఎన్ని మాట్లాడినా కూడా తను ఇలా అని ఓపికతోటి ఆన్సర్ చేస్తున్నాడు. కానీ తను అరవడం ఇలాంటివి మాత్రం చేయలేదు. సో భరణి నాకు తెలిసి చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అనమాట, పెద్దవాడు ఏజ్లో కూడా. సో తన పైన ఇలాంటి ఎలిగేషన్ చేయడం, ఇలా మాట్లాడడం నాకు ఎంతవరకు అయితే కరెక్ట్ అనిపించలేదు. సో శ్రీజ అలా ఎందుకు మాట్లాడింది అనేది, తను చెప్పిన పాయింట్స్ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవి కరెక్ట్ పాయింట్స్ అని కూడా నాకు అనిపించలేదు అనమాట. సో ఇలానే ఇంకా చాలా ఒకరిపైన ఒకరు బాబా కొంచెం సోది అనిపించింది, లాగ్ అనిపించింది. సో ఒక సీరియల్ లెక్క అనిపించింది అనమాట. సో బిగ్ బాస్ ఎలిమినేషన్ చాలా దరిద్రంగా ఉంది. సో నాకైతే నచ్చలేదు. ఇంకా ఇవి చెప్పుకోదగ్గ పాయింట్స్ అనేవి ఇవి అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో బాయ్.